మిత్రులారా, మీ లక్ష్యాల్ని ఎవరో మార్చుకోమన్నారని మాటిమాటికి మార్చుకుంటున్నారా? మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న శక్తిని మీరే గుర్తించి దానికి ఒక లక్ష్యం పెట్టుకుని సాధించి చూపించాలి. అంతేగాని నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది, స్నేహితుడు చెప్పాడు, హితుడు చెప్పాడు అని మీ లక్ష్యాన్ని మాట మాటకు రోజు రోజుకి మార్చుకుంటే ఎట్లా? ఇక్కడ మీకు ఒక చైనా బాలుడు గురించి చెప్పాలి. అతనికి ఒక చేయి లేదు. అతను మాత్రం మార్షల్ ఆర్ట్స్లోని కుంగ్ఫూ విద్యను నేర్చుకోవాలని ఆశపడ్డాడు. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాడు. నువ్వు ఎలా ఆడగలవు? నీకు ఒక చేయి లేదు కదా, ఈ ఆలోచన మానుకో, వేరే ఏదైనా పని నేర్చుకో అన్నాడు వాళ్ళ నాన్న. కానీ అప్పటికే ఆ బాబు గట్టిగా నిర్ణయించుకున్నాడు. నేర్చుకుని తీరాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. నాన్న మాటలు పట్టించుకోకుండా నేర్పించే గురువు కోసం చాలా చోట్ల వెతికాడు ఆ బాలుడు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నీకొక చెయ్యలేదు, నువ్వు ఆడలేవు అని పంపించేసేశారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ బాబు గురువుల చుట్టూ తిరుగుతుంటే చివరికి ఒక మాస్టరు అతనికి ఆ విద్య నేర్పిస్తానని ఒప్పుకున్నాడు. అతనికి ఆశ్రయం ఇచ్చి ఒకే ఒక పంచ్, అదే ఒక కిక్కు నేర్పించాడు. ఆ ఒక్క పంచినే ఆ బాలుడు ఏకాగ్రతతో చాలా పట్టుదలగా ఎక్కువ సమయాన్ని వెచ్చించి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. అక్కడున్న మిగతా విద్యార్థులందరికీ ఆ గురువు చాలా రకాల పంచులు, అవే కిక్లు నేర్పిస్తున్నాడు. వాళ్ళు అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతను మాత్రం ఒకే ఒక కిక్ ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు నిరాశతో గురువు గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక చేయలేదని ఒక కిక్ మాత్రమే నేర్పించారు కదూ అన్నాడు. దానికి మాస్టరు, సరే అయితే ఈ వారంలో ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది, దానిని గెలిచి చూపించు, తర్వాత నీకు మిగతా కిక్స్ నేర్పిస్తా అన్నాడు. ఆ బాలుడు ఒక క్షణం సేపు ఆలోచించాడు. తనకు దొరికిన ఒకే ఒక అవకాశం ఆ కాంపిటీషన్లో గెలవడం. వెంటనే నేను గెలిచి చూపిస్తాను అని నమ్మకంగా చెప్పడమే కాదు, ఆ రోజు నుండి ఇంకా ఎక్కువ శ్రద్ధతో, ఇంకా ఎక్కువ సమయము ఆ ఒక్క పంచ్, అదే ఆ ఒక్క కిక్కు ప్రాక్టీస్ చేశాడు. ఆ కాంపిటీషన్ రోజు రానే వచ్చింది. పెద్ద పెద్ద వాళ్లంతా ఓడిపోతున్నారు. చివరికి ఈ అబ్బాయి ఛాన్స్ వచ్చింది. ధైర్యంగా లోపలికి దిగాడు. కానీ ప్రత్యర్థి భయంకరంగా దాడి చేశాడు. అన్ని రకాల పంచులు, అంటే అన్ని రకాల కిక్కులు ఉపయోగించి ఆ బాలుడిని లేవలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. కింద పడి ఉన్న ఆ బాలుడు ఒకటే ఆలోచించాడు, నాకు ఉన్నది ఈ ఒకే ఒక్క అవకాశం, ఎలాగైనా గెలవాలనే తపనతో శక్తినంతా కూడదీసుకుని పైకి లేచి బలంగా తను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన ఒకే ఒక పంచ్, అదే ఆ ఒకే ఒక కిక్తో దాడి చేశాడు ఎదుటి వ్యక్తిపై. ఆశ్చర్యం, అతను తిరిగి లేవలేదు. విజయం ఈ బాలుడిని వరించింది. సాధన చేస్తే సాధ్యము కానిది లేదని నిరూపించాడు ప్రపంచానికి. మరియు బ్రూస్లీ మాటలు కూడా నిజం చేసి చూపించాడు ఆ బాలుడు. బ్రూస్లీ ఇలా అన్నాడంట, ఐ డోంట్ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1 కిక్ 10,000 టైమ్స్. 10,000 రకాల కిక్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసిన వారిని చూసి నేను భయపడను. నేను భయపడేది ఒకే ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళని చూసి. అందుకే ఒకసారి నిర్ణయించుకున్న మీ లక్ష్యాన్ని ఎందరు కాదన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా సాధించి తీరాలే కానీ మాటి మాటికి మార్చుకుంటూ పోతూ ఉంటే మనకున్న సమయం కాస్త గడిచిపోతుంది. ఆఖరికి ఏమీ చేయలేక, మన శక్తిని ప్రపంచానికి పరిచయం చేయలేక అసమర్థులుగా మిగిలిపోతాము.